నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నరసరావుపేట 26వ వార్డులో డోర్ టు డోర్ టీడీపీలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. అమరావతి ఛాంపియన్షిప్ 2026కు శ్రీకారం నరసరావుపేటలో. డ్రగ్కి దూరంగా ఉండండి, విద్యార్థులకు అవగాహన సిఐ అశోక్ ఆధ్వర్యంలో. చేనేత కార్మికుల ప్రత్యేక భవనానికి కలెక్టర్ హామీ నరసరావుపేటలో. పద్మావతి అమ్మవారికి ఆషాఢ మాస సారే స్థానిక ఎన్జిఓ కాలనీ దేవాలయంలో. కాపు సంఘం అధ్యక్షులు పోతల శంకర్ జన్మదినం సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో అన్నదానం. చీమలమర్రిలో రైతన్న మీకోసం కార్యక్రమం, ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన. రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట నిర్వహిస్తున్న డోర్ టు డోర్ కార్యక్రమం గురువారం నరసరావుపేట పట్టణం 26వ వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, గుంటూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వడ్రం హరిబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి కరపత్రాల ద్వారా వివరిస్తూ ఇంటింటికి ప్రచారం చేశారు. మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ హామీలన్నీ కూడా ప్రతి గడపకి చెప్తూ ముందుకెళ్తా ఉన్నాము. గడిచిన 7 ఏళ్లుగా ఇదే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రతి గడపకి వెళ్తా ఉన్నాము. ప్రజలకు అండగా ఉంటున్నాము. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే సత్వరమే వాటికి న్యాయ విచారణ చేస్తూ వాళ్ళకి న్యాయం చేస్తూ మేము ముందుకు వెళ్తా ఉన్నాము. ఇక్కడ ఉన్న ఉమ్మడి కుటుంబ నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ, అదేవిధంగా మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. గడిచిన 7 ఏళ్లుగా మన వడ్డారం హరిబాబు గారు, జేడీసీఎంఎస్ చైర్మన్ గారు మాకు అబ్జర్వర్గా ఉన్నారు. మా గెలుపులో ప్రధానమైన కారణం వారు కూడా అనునిత్యం కూడా నర్సాపేటలో ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఎంపీ గారు కూడా నిత్యం కూడా ప్రజలతోనే ఉంటారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరం కూడా ఎప్పుడు కూడా నర్సాపేట పట్టణ ప్రజలతో మమైకం అయిపోయి ఉంటాం. కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా 2029లో మా ఎంపీ గారు హ్యాట్రిక్ సాధిస్తారు. నర్సాపేట పట్టణంలో మళ్ళీ అరవింద్ బాబు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తారు గ్యారెంటీగా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 5వ ముఖ్యమంత్రిని ప్రజలే చేస్తారు 100%. ఎందుకంటే ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టుకుంటున్నాము, అమరావతిని కట్టుకుంటున్నాము, పోలవరాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాము. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. నరసరావుపేట పట్టణంలో 26వ డివిజన్లో మనము ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మన యొక్క గౌరవ శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటింటికి తిరిగి ఈ యొక్క 2 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా తిరిగి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మనం ఈ 2 సంవత్సరాల పరిపాలనలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎంత చక్కగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అభివృద్ధిని వారి ముంగిటికి తీసుకెళ్ళిందనేది మనం చూడవచ్చు. అలాగే సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో, తల్లికి వందనం కానీ, అలాగే ఎన్టీఆర్ భరోసా కానీ ప్రతి 1వ తారీఖున విధిగా ముందే తీసుకువెళ్ళి ఈ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. నరసరావుపేట డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలకు శ్రీకారం చుట్టారు. క్రీడలతో విద్యార్థుల్లో ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో సుమారు 900 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
అమరావతి క్రీడోత్సవాలు 2026. మరి ఇటువంటి కార్యక్రమాల్లో పల్నాడు జిల్లాలో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బాస్కెట్బాల్, అదేవిధంగా షటిల్ టోర్నమెంట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మరి అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ క్రీడోత్సవాల్లో పిల్లలందరూ కూడా బాగా పాల్గొనాలి, మంచి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా క్రీడా శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా మంచి క్రీడా స్ఫూర్తితో బాగా యాక్టివ్గా పాల్గొనాలి. అందరూ కూడా మంచి మంచి ప్రైజులు తెచ్చుకోవాలి. కలెక్టర్ గారు అలానే ఎమ్మెల్యే గారు ఈ యొక్క అమరావతి ఛాంపియన్షిప్ 2026కి వచ్చి ఇనాగరేషన్ చేయడం జరిగింది. అలానే ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మనం లాస్ట్ మంత్ 25th నుంచి ఈ మంత్ 26 వరకు జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ముందుగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో 7 కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నర్సాపేట కోటేశ్వర గారి స్టేడియంలో జిల్లా లెవెల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఇంచుమించు 2500 మంది స్టూడెంట్స్ పాల్గొంటున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ఛాంపియన్షిప్కి 127,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మన జిల్లా నుంచి 5,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి దీంట్లో గెలుపొందిన వారికి 94 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 29వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మన పల్నాడు ప్లేయర్స్ అందరూ, అలానే మన యొక్క మహిళలు, అలానే పురుషులు ప్లేయర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మన జిల్లాకి ఎక్కువ ప్రైజ్ మనీ రావాలని కోరుకుంటూ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్ యూ అండి. నరసరావుపేట విట్ కళాశాలలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ అశోక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాగింగ్ వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలు, డ్రగ్స్కు దూరంగా ఉండాల్సిన అవసరం, సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని సిఐ అశోక్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చేరిన కొత్త విద్యార్థులు అనమాట. ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ వీళ్ళకి ఏముంటుందంటే, అబ్బా మేము 10th క్లాస్ అయిపోయి ఉన్నాము, ఇంటర్లో జాయిన్ అయ్యాము, మేము చాలా ఫ్రీగా ఉండొచ్చు, మేము హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం మనం. అంతేనా కదా? ఓకే. దానిలో కొంతమంది మన సార్ అన్నట్టు కొంతమంది ఉంటారనమాట. కొత్తగా చేరిన వాళ్ళని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కావచ్చు, ఫస్ట్ ఇయర్ వాళ్ళే కావచ్చు, లేదా డిగ్రీలో ఉన్నటువంటి కాలేజీలో విద్యార్థులు వాళ్ళు కావచ్చు, కాలేజీలో కొత్తగా వస్తుంది ర్యాగింగ్ అనమాట. ఏంటిదే? ర్యాగింగ్ అంటే ఏంటి? అవమానపరచటం, లేదా బెదిరించటం, లేదా కొట్టటం, లేదా మీరు చూస్తారు సినిమాలో రోజు చూస్తున్నారా, చొక్కా విప్పి ఏం చెప్తారు, తొడవమంటాం, అమ్మాయికి ఫ్లవర్ ఇవ్వమంటాం, అవునా కదా? ఇవన్నీ కూడా నేరం. మనం అనుకుంటూ ఉంటాం ఏమి కాదులే, ఎవరు చూడలేదు అనుకుంటాం మనం. ర్యాగింగ్ అనేది ఒక నేరం, అర్థమైందా? ఈ ర్యాగింగ్ వలన ప్రతిరోజు చాలామంది విద్యార్థులు కావచ్చు, చిన్నపిల్లలు, హాస్టల్లో చిన్నపిల్లలు కావచ్చు, చాలామంది బలైపోతున్నారు. లాస్ట్ మన పల్నాడు జిల్లాలోనే రాజుపాలెమో బెల్లంకొండ అనుకుంటా, హాస్టల్లో 2-3 విద్యార్థులు చిన్నపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అనమాట. నువ్వు వచ్చేయరా, మళ్ళీ అక్కడ ఉన్న బెల్ట్ తీసుకుని కొడుతున్నాడు వాడిని. అర్థమైందా? ఇవి కాదు మనకు కావాల్సింది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎలా వచ్చాం, మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన పేరెంట్స్ ఏంటి, మనం ఎందుకు వచ్చాం కాలేజీకి, అది కావాలి మనకు. ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరం. మనం అనుకుంటాం ఏం కాలేదు అనుకుంటాం. ర్యాగింగ్ చేయటం వల్ల మీ కాలేజీ నుంచి మిమ్మల్ని డీబార్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు, ఎగ్జామ్ రాయనీయరు, అవునా కదా? మీరు సంవత్సరం అంతా కష్టపడి లాస్ట్లో ఎగ్జామ్ రాయకపోతే మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటుంది మీకు? మీలో ఎవరైనా సరే ర్యాగింగ్ చేస్తే చట్టరీత్యా ర్యాగింగ్ చేసినప్పుడు అతను ఆత్మహత్య చేసుకుంటే అతనికి జైలు శిక్ష పడుతుంది, 3 ఏళ్ళు పడుతుంది, 6 ఏళ్ళు పడుతుంది. అంటే మీరు చేసే పని వల్ల వాళ్ళకి కలిగేటువంటి యొక్క నష్టం, దానివల్ల మీకు శిక్ష పడుతుంది అనమాట. సొసైటీ స్మూత్గా పోతున్నది. మనకి
ఈ వయసులో అంటే మీకు ఈ వయసులో ఏది తప్పు ఏది కరెక్ట్ అనేటువంటి విషయాల దగ్గర సినిమాల ప్రభావం అనేది ఉంటుంది. ఆ సినిమాల ప్రభావంతో ఆ 3 గంటల్లో చూసేటువంటి సినిమా యొక్క ఛాయలు మన మీద పడుతూ ఇలా ఎందుకు చేయకూడదని అనిపిస్తూ ఉంటుంది. కానీ దీని తర్వాత మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది బాగా చదువుకొని బయటికి వెళ్తే. సో కొన్ని విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకుంటే పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తుల ద్వారా బాగుంటుంది అని అనిపించింది మాకు. రెండవది, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ విట్ అంటే ఎప్పుడు కూడా ర్యాంకులు, మార్క్స్ అనేది అందరికీ తెలుసు. అదే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. మీ అందరికీ కొన్ని విషయాలు తెలియపరచాలని చెప్పేసి అనుకున్నాం. మా దృష్టికి వచ్చినటువంటి లేటెస్ట్ విషయం ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ విట్ కాలేజీల్లో చాలామందికి డిసిప్లిన్గా ఉంటారు, చెడ్డ పేరు తీసుకురారు. ఎవరు 4-5 ఉంటారు. ఆ 4-5 వలన మిగతా అందరూ కూడా బాగలేదని చెప్పకూడదు. ఇసప్పాలెం శ్రీశక్తి భవన్లో తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యత, శిశువుల ఆరోగ్యంపై తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి సిడిపిఓ కాంతకుమారి అవగాహన కల్పించారు. తల్లిపాలను తప్పనిసరిగా అందించడం ద్వారా శిశువులకు ఆరోగ్యకరమైన ఎదుగుదల, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు జోస్నా, గౌష్య మరియా, వాణి, హెల్త్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేటలో ప్రపంచ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చేనేత కార్మికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను కలిసి వినతి పత్రం అందజేశారు. పల్నాడు జిల్లాలో చేనేత కార్మికుల కోసం ప్రత్యేక భవనం నిర్మించాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి చేనేత కార్మికుల కోసం ప్రత్యేక భవనం నిర్మాణానికి తప్పకుండా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు చేనేత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని కలవటం జరిగింది. కలెక్టర్ గారికి జాతీయ చేనేత కార్మికుల తరపున చేనేత కార్మికుల యొక్క సమస్యలపై కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జూలై 31, 2015 భారత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారు జాతీయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవంగా ఆగస్టు 7న జరుపుకోవటం జరుగుతుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ పల్నాడు జిల్లాలో చేనేత భవన్ అనేది లేదు. దానికోసమని సైట్ అలాట్మెంట్ చేయమని మేము రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. నరసరావుపేట పట్టణంలోని ఎన్జిఓ కాలనీలో ఉన్న శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పద్మావతి అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కలకలలాడగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని మహిళలు ప్రార్థించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో ప్రపంచ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా చేనేత కుటుంబీకులు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబుకు వస్త్రాలను అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం చేనేతలకు ప్రత్యేక భవనం నిర్మించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్తో మాట్లాడి త్వరలోనే చేనేతలకు మంచి భవనం నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత కుటుంబ సభ్యులు జంజన వెంకటేశ్వర్లు, అశ్విని స్కాన్ సెంటర్ డాక్టర్ రాంప్రసాద్, గుంటి వెంకటేశ్వర్లు, గంజి జోగేశ్వరరావు, జొన్నాదుల హనుమాన్ ప్రసాద్, అవ్వరు రవికాంత్, చిన్న వెంకటేశ్వర్లు, ఓట్ల శ్రీనివాసరావు, ఉద్దెంటి సుబ్బారావు, పివి శ్రీనివాసరావు, జి వెంకట్రావు, గుర్రం శ్రీనివాసరావు, రాకీ న్యూస్ రిపోర్టర్లు మాడెం మల్లికార్జునరావు, సాకి బాలు తదితరులు పాల్గొన్నారు.
ఇవాళ భారతదేశం మొత్తం కూడా చేనేత హస్తం అదేవిధంగా నేతన్న హస్తం అనే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాము. ఇవాళ మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి వాళ్ళ చీరాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా ఒక పెద్ద పండుగలాగా చేయడం చాలా గొప్ప విశేషం. మొదటి నుంచి కూడా చేనేతల అందరూ కూడా అన్నలందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తారు, బాగా తెలివైన వాళ్ళు, చదువులో కూడా చాలా ముందుంటారు. ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మన వర్గం నుంచి రావడం జరిగింది. అందరూ కూడా ఒక ఉన్నతమైన బ్రాహ్మణ వంశంలో పుట్టినట్టుగా వాళ్ళందరూ కూడా చాలా పవిత్రంగా ఉంటారు, జంజం వేసుకుంటారు, దేవుణ్ణి పూజిస్తారు. వారికి ఒక మునులు గురువులు ఉన్నారు. ఒక డిసిప్లిన్డ్ లైఫ్ మరి గడిపే చేనేతలందరూ కూడా వారందరూ కూడా గౌరవిస్తూ చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరికైతే మగగాలు ఉంటాయో మగ్గాలు ఉన్న వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయలు ప్రతి వ్యక్తికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలని మరి కరెంటు బిల్లు లేకుండా 200 యూనిట్లు అయితే మరి మగగాలకైతే 500 యూనిట్లు, అదేవిధంగా మాన్యువల్గా రన్ చేసే మగ్గాలు అయితే 200 యూనిట్లకే కరెంటు బిల్లు లేకుండా చేస్తూ ఉన్నారు. అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా చేనేత సంఘం సభ్యులు అందరూ కూడా ఇప్పుడే కలెక్టర్ గారిని కలిసి వచ్చాము, వారికి కూడా అర్జీ ఇచ్చాము. అలాగే మన ప్రియతమ నేత మన నర్సాపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని కలిసి ఈరోజు ఇక్కడ ఈ చేనేత దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం కూడా కలెక్టరేట్లో భారీ ఎత్తున ప్రోగ్రాం జరిగింది. ఈసారి మేము అందరం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరం కూడా డాటియాని కలిసి శుభాకాంక్షలు తెలియజేసి వారికి వినతి పత్రం ఇచ్చాము. ఒక కూటమి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే లోకేష్ బాబు గారు కానీ చేనేతలు, బీసీలు ముఖ్యంగా అందులో చేనేతలకి ప్రత్యేకమైన పీట వేస్తూ వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా చక్కగా నెరవేరుస్తూ ఈరోజే నేతన్న హస్తమని ప్రతి కుటుంబానికి కూడా 25,000 రూపాయలు వేస్తున్నారు. పల్నాడు జిల్లా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మన నర్సరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి చదలవాడ అరవింద్ బాబు వారిని కలిసి పల్నాడు జిల్లా తరఫున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికుల యొక్క సమస్యలపై అర్జీని ఇవ్వటం జరిగింది. ఆ అర్జీలో మాకు పల్నాడు జిల్లా తరఫున చేనేత భవనాన్ని నిర్మించవలసిందిగా, ఏర్పాటు చేయవలసిందిగా వారిని కోరుచున్నాము. వారు స్థలం కూడా ఏర్పాటు చేస్తామని గతంలో కూడా మాకు చెప్పి ఉన్నారు. వారు త్వరలో మాకు స్థలం ఏర్పాటు కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం ఏర్పాటు చేయటం జరుగుతుందని మాకు మాటిచ్చారు. నరసరావుపేట కాపు సంఘం అధ్యక్షులు పోతల శంకర్ జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రిలోని రోగులు, వారి సహాయకులకు భోజనం పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు, సభ్యులు పాల్గొని పోతల శంకర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మా నర్సరావుపేట నియోజకవర్గ కాపు సంఘ అధ్యక్షులు అందరికీ సుపరిచితులు, ప్రతి వారిని కూడా ఆప్యాయతంగా పలకరిస్తూ అందరిలో ఒకటిగా, మీ అందరిలో నేను ఒకటిగా అని మా అందరితో కార్యక్రమాలు చేస్తూ ఈ నర్సరావుపేటలో కాపు సంఘాన్ని చక్కగా అధ్యక్ష పదవి నిర్వహిస్తూ మా అందరికి కూడా పెద్దగా ఉన్నటువంటి పెద్ద ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లు, వాళ్ళతో వస్తున్నటువంటి సపోర్టర్స్ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం ఒక భోజనాల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు మేము స్పాన్సర్డ్గా, అంటే ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ 10 మంది పేదవారికి భోజనం పెట్టాలంటే ఒక ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టాం. అలాగే ఆయన భవిష్యత్తులో కూడా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి మన నర్సాపేట నియోజకవర్గం కాపు సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ పోతుల శంకర్రావు అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మరి వారి జన్మదిన వేడుకల్లో భాగంగా నర్సాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు కానీ, మరి పేషెంట్లతో వచ్చినటువంటి వ్యక్తులకు కానీ మరి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కాపు సంఘం నాయకులు, కాపు సంఘం సభ్యులతో నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పోతుల శంకర్రావు అన్నయ్య గారు ఒక కాపు సంఘం అధ్యక్షులుగా పదవి అంటే ఒక అలంకారంగా కాకుండా, అదేదో ఒక ఆధిపత్యంగా కాకుండా ఒక బాధ్యతగా మరి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మరి ఆయన సంఘాన్ని సంఘటితం చేసుకుంటా
ఎంతో అద్భుతంగా వారు నర్సరావుపేటలో కాపు సంఘం మరి సమావేశాలని నిర్వహిస్తూ ఉన్నారు. మా మావయ్య గారైన నర్సరావుపేట నియోజకవర్గ కాపు సంఘం అధ్యక్షులు పోతుల శంకర్ గారి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. మా మామగారు ఈ రోజున అరుణాచలేశ్వర స్వామివారి దీవెనల కోసం అరుణాచలంలో ఉన్నారు. ఆయన ఆరోగ్యాన్ని అన్నవేళలా కాపాడుతూ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తూ ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. నకిరికల్లు మండలంలోని వ్యవసాయ అధికారి కె దేవదాసు వ్యవసాయ అధికారి కార్యాలయంలో డీలర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సహాయ వ్యవసాయ సంచాలకులు బత్తుల శ్రీకృష్ణదేవరాయలు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డీలర్లు అందరూ తప్పనిసరిగా ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా సంబంధిత ఫామ్ ఓ అన్నిటినీ లైసెన్స్ నందు పొందుపరుచుకోవాలని తెలియజేశారు. ఎరువులను ఎంఆర్పి ధరలకే అమ్మాలని డీలర్లను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంస్ ద్వారా ఎరువులు పంపిణీ చేసే నేపథ్యంలో రైతుల ఫోన్లకు ఓటీపీలు రాని సందర్భంలో రైతులకు ఆలస్యం కాకుండా ఉండడం గాను బయోమెట్రిక్ డివైస్ L1 ద్వారా డీలర్లు ఎరువులను పంపిణీ చేయుటకు గాను బయోమెట్రిక్ డివైజ్లను డీలర్లకి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె దేవదాసు, మండలంలోని ఎరువుల డీలర్లందరూ పాల్గొన్నారు. నకిరికల్లు మండలం చీమలమర్రి గ్రామంలో రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సహాయ వ్యవసాయ సంచాలకులు బత్తుల శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని ఎలినినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని కంది, మినుములు, రాగులు, కొర్రలు, వరిగల వంటి పంటల సాగుపై రైతులకు సూచనలు చేశారు. న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో విత్తన శుద్ధి చేసి సాగు చేయాలని, రైతులందరూ ఫార్మర్ ఏపీ AIMSలో లాగిన్ కావాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె దేవదాసు, గ్రామ వ్యవసాయ సహాయకులు, PACS ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. JNTU నరసరావుపేట యూనివర్సిటీ కళాశాలలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం 3వ సంవత్సరం విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థకు చెందిన నిపుణులు విద్యార్థులకు ఆధునిక స్మార్ట్ సిస్టమ్స్ గురించి సమగ్రంగా వివరించారు. ముఖ్యంగా డేటా లాగర్ సిస్టమ్స్, డిజిటల్ బ్లాక్స్, బ్యాటరీ అండ్ పాయింట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్స్, అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై సిద్ధాంతపరమైన అవగాహనతో పాటు ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా శిక్షణ అందించారు. అమరావతి ఛాంపియన్స్ 2026లో మహిళా కబడ్డీ, ఖోఖో పోటీలకు స్థానిక నరసరావుపేట రావిపాడు రోడ్లోని వాగ్దేవి డిగ్రీ కాలేజీ వేదిక కానుందని కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసి గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. అమరావతి ఛాంపియన్స్ 2026లో మహిళా కబడ్డీ, ఖోఖో పోటీలకు స్థానిక నరసరావుపేట రావిపాడు రోడ్లోని వాగ్దేవి డిగ్రీ కాలేజీ వేదిక కానుందని కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసి గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. అమరావతి ఛాంపియన్షిప్ తరపున డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు మన పల్నాడు జిల్లా వైడ్గా అండర్-17 మహిళల కబడ్డీ పోటీలని, అలానే అండర్-23 మహిళల కబడ్డీ పోటీలని, అలానే అండర్-23 ఖోఖో పోటీలని నర్సరావుపేటలోని మా వాగ్దేవి డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కబడ్డీకి సీనియర్స్ 7 టీములు, జూనియర్స్ 7 టీములు, అలానే ఖోఖోకి ఒక 7 టీములు, మొత్తం 21 టీములు మహిళా టీమ్స్ వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా మరి చక్కగా ఆడి వీళ్ళందరూ కూడా తిరుపతిలో రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి గేమ్స్కి పల్నాడు జిల్లా నుంచి ఆడబోతూ ఉన్నారు ఈ సెలెక్టర్స్ అందరూ. ఈ సందర్భంగా మరి మా డిగ్రీ కళాశాలలో చక్కగా వినియోగించడం జరుగుతుంది. అందరూ కూడా మరి దీన్ని వీక్షించదలుచుకున్న వాళ్ళు రేపు శనివారం ఉదయం 10 గంటలకల్లా ప్రారంభమవుతుంది, సాయంత్రానికి అయిపోతాయి. కాబట్టి అందరికీ తెలియజేస్తున్నాం, వాగ్దేవి విద్యాసంస్థలు అంటే క్రీడల్ని ప్రోత్సహిస్తుందనే దానికి ఇదొక నిదర్శనంగా చేస్తూ ఉన్నాం. అలానే
మరి ఎన్నో ఈవెంట్స్, ఎన్నో జాబ్ మేళాసు వాగ్దేవిలో కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి పల్నాడు జిల్లా మొత్తంగా వచ్చేటటువంటి విద్యార్థులందరికీ కూడా కావాల్సినటువంటి సదుపాయాలను కూడా మా వాగ్దేవి విద్యా సంస్థ తరపునే దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరూ విద్యార్థులందరూ కూడా చక్కగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని బ్రహ్మాండంగా విజయవంతంగా ఆనందంగా స్టేట్ టీంకి సెలెక్ట్ అయ్యి విజయవంతం చేకూర్చాలని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేట 26వ వార్డులో డోర్ టు డోర్ టీడీపీలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. అమరావతి ఛాంపియన్షిప్ 2026కు శ్రీకారం నరసరావుపేటలో. డ్రగ్కి దూరంగా ఉండండి, విద్యార్థులకు అవగాహన సిఐ అశోక్ ఆధ్వర్యంలో. చేనేత కార్మికుల ప్రత్యేక భవనానికి కలెక్టర్ హామీ నరసరావుపేటలో. పద్మావతి అమ్మవారికి ఆషాఢ మాస సారే స్థానిక ఎన్జిఓ కాలనీ దేవాలయంలో. కాపు సంఘం అధ్యక్షులు పోతల శంకర్ జన్మదినం సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో అన్నదానం. చీమలమర్రిలో రైతన్న మీకోసం కార్యక్రమం, ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.